రాజులు మొదటి గ్రంథము 9వ అధ్యాయం. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయకోరినదంతటిని చేయుటయు ముగించిన తరువాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనునకు ప్రత్యక్షమై అతనితో ఇలాగు సెలవిచ్చెను. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని. నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరచియున్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చియున్నట్లు ఇశ్రాయేలీల మీద నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరచుదును. అయితే మీరేగాని మీ కుమారులేగాని ఏమాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలీలకిచ్చిన ఈ దేశములో వారిని ఉండనియ్యక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసెదను. ఇశ్రాయేలీలు సర్వజనములలో చెదరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. ఈ మందిర మార్గమున వచ్చువారందరూ దాని చూచి ఆశ్చర్యపడి ఇస్సీ అని యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఈలాగున ఎందుకు చేసినని అడుగగా జనులిట్లందరూ ఐగుప్తు దేశములో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారము చేసుకొని కొలిచి పూజించుచూ వచ్చిరి గనుక యెహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించియున్నాడు. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటినీ 20 సంవత్సరములలోగా కట్టించెను. అతడు పని ముగించిన తరువాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంత మట్టుకు దేవదారు మ్రాణులను సరళ వృక్షపు మ్రాణులను బంగారమును అతనికిచ్చియున్నందున సొలొమోను గలిలయ దేశమందున్న 20 పట్టణములను హీరాముకప్పగించెను. హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక నా సహోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏపాటివనెను. నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు. హీరాము 240 మణుగుల బంగారమును రాజునకు పంపించెను. యెహోవా మందిరమును, సొలొమోను నగరమును, మిల్లోను, యెరూషలేము యొక్క ప్రాకారమును, హాసోరు, మెగిద్దో, గెజెరు అను పట్టణములను కట్టించుటకు సొలొమోను వెట్టివారిని పెట్టెను. ఐగుప్తు రాజైన ఫరో గెజెరు మీదకి వచ్చి దాని పట్టుకొని అగ్నిచేత కాల్చి ఆ పట్టణమందున్న కనానీయులను హతము చేసి దానిని తన కుమార్తె అయిన సొలొమోను భార్యకు కట్నముగా ఇచ్చెను. సొలొమోను గెజెరును కట్టించెను. మరియు దిగువను బేత్‌హోరోనును బయతాతును అరణ్యములోనున్న తద్మోరును సొలొమోను భోజన పదార్థములకు ఏర్పాటైన పట్టణములను, రథములకు ఏర్పాటైన పట్టణములను, రౌతులకు ఏర్పాటైన పట్టణములను సొలొమోను యెరూషలేమునందును లెబానోనునందును తాను ఏలిన దేశమంతటి యందును ఏదేది కట్టుటకు కోరెనో అదియును కట్టించెను. అయితే ఇశ్రాయేలీలు కాని అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అను వారిలో శేషించిన వారుండిరి. ఇశ్రాయేలీలు వారిని నిర్మూలము చేయలేకపోగా వారి దేశమందు శేషించియున్న వారి పిల్లలను సొలొమోను దాసత్వము చేయ నియమింపగా నేటి వరకు అలాగు జరుగుచున్నది. అయితే ఇశ్రాయేలీలలో ఎవరినైనను సొలొమోను దాసునిగా చేయలేదు. వారు రాణువవారుగాను, తనకు సేవకులుగాను, అధిపతులుగాను, సైన్యాధిపతులుగాను, అతని రథాధిపతులుగాను, రౌతులుగాను ఉండిరి. సొలొమోను యొక్క పని మీదనున్న ప్రధానులు 550 మంది. వీరు పనివాండ్ల మీద అధికారులుగా ఉండిరి. ఫరో కుమార్తె
దావీదుపురము నుండి సొలొమోను తనకు కట్టించిన నగరునకెక్కి రాగా అతడు మిల్లోను కట్టించెను. మరియు సొలొమోను తాను కట్టించిన బలిపీఠం మీద ఏడాదిలో 3 మారులు దహన బలులను సమాధాన బలులను యెహోవాకు అర్పించుచు యెహోవా సముఖమందున్న పీఠము మీద ధూపద్రవ్యము వేయుచుండెను. పిమ్మట అతడు మందిరమును సమాప్తము చేసెను. మరియు రాజైన సొలొమోను ఎదోము దేశపు ఎర్ర సముద్ర తీరమందున్న ఏలతు దగ్గర ఎసోన్బెగరు నందు ఓడలను కట్టించెను. సొలొమోను సేవకులతో కూడా హీరాము సముద్ర ప్రయాణము చేయ నెరిగిన ఓడవారైన తన దాసులను ఓడల మీద పంపెను. వారు ఓఫీర్ అను స్థలమునకు పోయి అచ్చటి నుండి 840 మణుగుల బంగారమును రాజైన సొలొమోను నొద్దకు తీసుకొని వచ్చిరి.